టోల్ ఆదాయం భారతదేశంలో ఎలా పెరిగింది అని చెప్తున్నటువంటి నితిన్ గడ్కరీ ఒరిజినల్గా చెప్పాలంటే ప్రజల్ని ఎంత దోచేశారు అన్నటువంటిది చెప్పాలి. ఎందుకంటే టోల్ వసూళ్ళని నేను తప్పుపట్టను, అయితే ఆ టోల్ వసూలు జెన్యూన్గా ఉండాలి. పోను ఎట్లయిపోయింది, ఇప్పుడు అసలు ఎందుకు పెట్టారు టోల్ అనేటువంటిది, ఒక రోడ్డు మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి ఆ టోల్ వసూలు చేసి ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ రోడ్డు మెయింటెనెన్స్. కానీ చివరికి ఎట్లయిపోయింది, టోల్ వసూలు అనేది ప్రభుత్వాలకు ఆదాయ వనరుగా మారిపోయింది. 100 రూపాయలు ఖర్చు అవుతుంటే 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు, లేదా కనీసం 200 వసూలు చేస్తున్నారు. అందులో నుంచి ఎవరైతే ఆ కాంట్రాక్టర్ తింటున్నది 100 రూపాయలు అయితే మిగతాదంతా కూడా ప్రభుత్వం తింటుందా? ఎందుకంటే తాజాగా చూస్తే 2019-20లో 27,053 కోట్ల రూపాయలు టోల్ వసూలైందండి. 2021లో 27,926, 21-22లో 33,928, 22-23లో 48,032, 23-24లో 55,882 కోట్ల రూపాయలు డబుల్ అయిపోయింది. ఆదాయం డబుల్ అయింది అన్నటువంటిది లెక్క చెప్తున్నారు, కానీ ప్రజల్ని డబ్బులు దోచుకుంటున్నారు అన్నటువంటి విషయం చెప్పట్లే ఇక్కడ.